మావోయిస్టుల మృతదేహాలను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. డెడ్ బాడీల కోసం ఫ్రీజర్లను సిద్ధం చేశారు. ఉదయం ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో 2 మావోయిస్టు కీలక నేతలు, 4 ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్టు కీలక నేత భద్రు 20 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. సంఘటనా స్థలంలో 2 AK-47లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టుల మృతదేహాలను ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, స్వాతి, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో పోలీసులు క్యూంబింగ్ చేస్తుంటే 7 బృందంతో కూడినటువంటి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా 6:30 ప్రాంతంలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమంది తప్పించుకున్నారని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే మృతి చెందారో ఆ 7 మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం మొదట ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రి తరలించాలనుకున్నారు. కానీ ఈ రోజు సెలవు ఉన్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఈ రోజు వాటిని భద్రపరిచేలాగా మొత్తం అక్కడ 4 ఫ్రీజర్లు ఉన్నాయి. మరొక 3 ఫ్రీజర్లని బయట నుంచి తెప్పించి ఫ్రీజర్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో పోస్ట్మార్టం చేసేలాగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. మావోయిస్టులకు సంబంధించినటువంటి డెడ్ బాడీలు తరలించడం కోసం మొదట ట్రాక్టర్లో అటవీ ప్రాంతంలో ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ నుంచి అటవీ ప్రాంతంలో ఏటూరు నాగారం వరకు తీసుకొచ్చి ఆ తర్వాత అంబులెన్స్ లో ములుగు తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 3 అంబులెన్స్లను కూడా సంఘటన స్థలానికి పంపించడం జరిగింది. అవి కూడా కొద్దిసేపట్లో బయలుదేరి ములుగు ఏరియా ఆసుపత్రికి మొత్తం 7 ఎవరైతే మృతి చెందారో ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తారు. ఈ రోజు 8 గంటల ప్రాంతంలో ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలు చేరే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఈ రోజు భద్రపరిచి రేపు ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఫోరెన్సిక్ అధికారులను తీసుకొచ్చి పోస్టుమార్టం చేయడం కోసం కావాల్సినట్టుగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది. రేపు ఉదయం 9 గంటల నుంచి పోస్టుమార్టం పూర్తి చేసి వాటిని డెడ్ బాడీని అందించే అవకాశం ఉంది. నిజానికి ఈ రోజు ఏ రాత్రి అయినా కంప్లీట్ గా పోస్టుమార్టం చేసి అందించాలనుకున్నారు. కానీ ఆదివారం కావడం, ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పోస్టుమార్టం రేపు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అధికారులు ఇప్పటికీ వైద్యాధికారుల మీద కొంత ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సమాచారం అందుతుంది. ఈ రాత్రికి ఎలాగోలా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళలో 2 మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ కు సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల అక్కడ పంచనామా ఆలస్యం జరిగింది. దాంతో రాత్రి వరకు కూడా డెడ్ బాడీలను తరలించడం సాధ్యం కాలేదు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన భద్రుకు సంబంధించిన కుటుంబ సభ్యులు రావడం, ఆ తర్వాత ఇక్కడ యమునకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా రావడంతో వాటిని గుర్తించడం. మిగిలిన వాళ్ళందరూ కూడా 7 ఎవరైతే మృతి చెందారో ఆ మావోయిస్టులకు సంబంధించి 2 ప్రధాన నేతలు, ప్రధాన కీలకంగా ఉన్నటువంటి నాయకులు చనిపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీకి సభ్యులే చనిపోయారు. వీళ్ళు మిగిలిన 5 కూడా ఛత్తీస్గఢ్ కు సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేయడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగాయి. రేపు పోస్ట్ మార్టం ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం వరకు ఈ డెడ్ బాడీలను హ్యాండ్ ఓవర్ చేసేలాగా అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. మొత్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు డెడ్ బాడీని తరలించడం కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద వాటిని అన్ని తరలించడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా 10 ఏళ్ల తర్వాత ములుగు ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 2015 ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు ఏరియాలో ఎక్కడ కూడా ఎన్కౌంటర్ జరగలేదు. భద్రాచలం ఇతరత్ర ప్రాంతాల్లో జరిగింది, లేదా ఛత్తీస్గఢ్ బార్డర్ లో జరిగింది. కానీ అధికారికంగా ఎన్కౌంటర్ ఇక్కడ జరగడం కొంత ఏజెన్సీ ప్రాంతంలో కలకలం లేపుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి నుంచి మావోయిస్టులు వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా పోలీసులు చర్యలు తీసుకుంటూ ముందు జాగ్రత్త చర్యగానే ఏటూరు నాగారంలో పోస్ట్ మార్టం చేయకుండా ములుగు ఏరియాకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. స్వాతి, రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.